శ్రీను గారు అంటే చాలా వరకు ఎవరికి తెలీదు. సిఎన్యు సింగర్. ఎక్కేదాకా నేను మందు దాగినా, దిగినాక నేను మళ్ళీ దాగినా, ఎక్కినా దిగినా దిగినా ఎక్కినా, కక్కేదాకా ఇంకా నేను ఆగునా. తాగుదామా మరి నిజంగానే? ఫ్లోక్ కి హిప్ హాప్ కున్న డిఫరెన్స్ ఏంటి అసలు? స్టోరీ టెల్లింగ్. ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి మీకు అసలు? మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. తాగుదాం తర్వాత నెక్స్ట్ హిట్ అయిన సాంగ్ ఏంటి? వినర నువ్వు మామ నువ్వు సింగల్ గుండలేవా, వదిలిపోయిన దళిద్రాని వెనకకి తెస్తావా. మదర్ టంగ్ తమిళ్ అయినా ఇంత పర్ఫెక్ట్ తెలుగులో వాడినారు. ఎందుకు సింగిల్ మామ పాడాల్సి వచ్చింది? వన్ ఆఫ్ ది యాంకర్ ఇట్లా మీ ఫస్ట్ లిప్ లాక్ ఎవరికి ఇచ్చారని ఏదో అడిగింది అట్లా. అంటే మీకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా మరి? పాలిటెక్నిక్ కూడా మెకానికలే. అలా టైం పాస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చూడడం, ఫేస్బుక్ చూడడం అట్లా చూస్తున్నారు చాలా వరకు. అట్లా బేస్ చేసుకుని ఏమైనా సాంగ్ రాయడం జరిగిందా? నైట్ ఒక్కటైన ఫోన్ ఒత్తుకుంటా ఉంటాము, పొద్దుగాల అలారంతో బద్ధకంగా లేస్తాము, వారం కోసారైనా సిట్టింగ్ వేస్తాము. చేసిన సాంగ్స్ లలో నా లైఫే మార్చేసిందిరా మామ అనిలా ఏమైనా ఉన్నాయా సాంగ్? అది ఫస్ట్ వచ్చి రెడ్డి గారి అమ్మాయి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. రాహుల్ సుప్రజామ్నితో గిడంగా చేసినట్టు నేను అనుకున్నా అది బిగ్ బాస్ విన్నర్ యాటిట్యూడ్ ఉంటుందేమో. అందరూ సైనికుడికి జై కొడితే మీరు లింక్ కి కొట్టేసేమని వాడినారు. తాగక ముందు డీసెంట్, తాగినాక వైలెంట్, తాగనునికి లేదురా ఈ టాలెంట్, తాగక ముందు కోహేతు, తాగినాక హమ్మతు, అన్ని లింకులను లింక్ చేసే ఈ మందుకి జై కొట్టు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అనుష. ఈరోజు మన ముందు ఉన్నారు సింగర్ శ్రీను గారు. శ్రీను గారు అంటే చాలా వరకు ఎవరికి తెలీదు. సో సిఎన్యు సింగర్. సిఎన్యు సింగర్ అంటే ఎవరు అంటారా? సో తాగుదాం తాగి ఊగుదాం ఆ సింగర్ మన ముందు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. సిఎన్యు సింగర్ అనే అసలు ఎందుకు వచ్చింది? అది బేసిక్ గా నా పేరు శ్రీనివాస్ అండి, ఇంట్లో పెట్టిన పేరు. బట్ సంథింగ్ యూనిక్ ఉండాలని సిఎన్యు బీట్స్ అని పెట్టుకున్నా. పేరు కూడా ఎలా వచ్చిందంటే నా కాలేజ్ టైంలో మా ఫ్రెండ్ ఆయన నా కాంటాక్ట్ అట్లా సేవ్ చేసుకున్నాడు బేసిక్ గా. సో సంథింగ్ కొత్తగా అనిపించింది అప్పటి నుంచి. బట్ కామన్ అయిపోయింది ఇప్పుడు చాలా మంది శ్రీనివాస్ ఉన్న పేరు వాళ్ళు సీను అని పెట్టుకుంటారు, ఫాలో అవుతున్నాను. అసలు సిఎన్యు అంటే ఏంటి? సిఎన్యు బీట్స్ అసలు ఇతని పేరే సిఎన్యు అనుకున్నాం మేము. సో అసలు సిఎన్యు పేరు ఎందుకు వచ్చింది, దాని ఇంకా ఉన్న హిస్టరీ ఏంటి? అదే ఇదే సింపుల్ హిస్టరీ. సిఎన్యు సీను అని పిలుస్తారు నన్ను బేసిక్గా శ్రీనివాస్ కాబట్టి. సో అట్లా నచ్చింది పెట్టేసి. సో మీరు యాక్ట్ చేసిన సాంగే ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకునే ముందు కొంచెం పాడతారు. ఏదండి? తాగుదాం. దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెచ్చేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయించిన, స్ప్రైడుల బ్రెండర్ స్ప్రైడు కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన, ఎక్కేదాకా నేను మందు దాగినా, దిగినాక నేను మళ్ళీ దాగినా, ఎక్కినా దిగినా దిగినా ఎక్కినా, కక్కేదాకా ఇంకా నేను ఆగునా. తాగుదాం మందు తాగుదాం. తాగుదామా మరి నిజంగానే? నాకు అలవాట్లేదు. మరి అంటే అందులోనే మొత్తం నీలనమై చేసినారు కదా. తాగుదాం తాగి ఊగుదాం అంటే మీ ఎక్స్పీరియన్సే తాగుదాం అనే సాంగ్ లో చెప్పినారని మేము అనుకున్నాం. సో ఇప్పుడు నాకు తెలుసు మీరు తాగరని, కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా మీరు తాగరు అని. సో మేము ప్రూఫ్ ఎలా నమ్మాలి? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మీరు తాగరు అని? అది నమ్మినా నమ్మకపోయినా మనకు ఫరక్ పడదు. సో మీరు మీ ఫ్రెండ్ కాల్ చేయడం పర్సనల్ హెల్త్ కాబట్టి అది బయట వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఒకటే. నన్ను రిస్ట్రిక్ట్ చేసేటోళ్ళు అయితే ఎవరు లేరు. అది నా పర్సనల్ అయిపోయింది. అంటే అసలు ఆ సాంగ్ పాడాలన్న థాట్ ఎలా వచ్చింది? అంటే మీ హిస్టరీ ఏనా లేదంటే మీ ఫ్రెండ్స్ తాగుతుంటే పాడినారా? జనరేషన్ చూసినా? యాక్చువల్ గా మా స్కూల్ ఫ్రెండ్ రీయూనియన్ అని ఒక రోజు పిలిచిరు అనమాట. సరే నేను స్కూల్ ఫ్రెండ్సే కదా, 10th పిల్లలు ఏముంటారు. దాని తర్వాత జస్ట్ నార్మల్ అనుకుని వెళ్ళినా. అక్కడ చూస్తే ఇప్పుడు నేను సాంగ్ ఏమేమితో వివరించాను అది మొత్తం అక్కడ జరిగింది. అంటే మొత్తం సాంగ్ కొందరు కంపేర్ కూడా చేశారు, ఏ తాగురా ఏం కాదు అట్లనే అంటారు. తాగినారా ఎప్పుడైనా? నేను ఇప్పుడు ట్రై చేయలేదా? అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పుష్ చేస్తా ఉంటారు కదా, తాగురా అనేసరికి టెంప్ట్ అయిపోయి తాగేస్తారు. దాని కాన్సిక్వెన్సెస్ తెలుసు కాబట్టి నాకు అలవాటు.
ఓకే. అంతే. సో అట్లా వచ్చిన థాట్ అండి అది. అంటే ఆ సాంగ్ గిడంగా యూత్ బాగా జనాలు ఎంజాయ్ చేస్తారు అక్కడ బేసిక్ గా. హ్మ్. వైబ్ బాగుంది కదా అని దీని మీదనే ఒక సాంగ్ కదా, మన పని సాంగ్ చేయడం కాబట్టి అవును. అట్లా నేను చేద్దామని 2018 లో అనుకున్న కాన్సెప్ట్. ఓకే. అసలు ఈ సాంగ్ పాడాలనే థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే వేరే సాంగ్స్ వాడొచ్చు కదా, ఈ తాగుదాం అనే సాంగ్ ఎందుకు వాడినారు? నార్మల్ అది నా వాయిస్ కొంచెం బేసిగా కొంచెం మత్తులు ఉన్నట్టే ఉంటది. ఓకే. సో ఎందుకు నేనే పాడితే బాగుంటది అని అనిపించింది. అమ్మ నిజంగానే మత్తులు ఉంటారా మీరు? లేదు ఏముండరా? వాయిస్ అంతే. యాక్టివ్ గా ఉంటారా? అండి. యాక్టివ్ గా ఉంటారా? మత్తులోనే ఉంటారా? యాక్టివ్గానే ఉంటా. ఓకే. ఎక్కడ యాక్టివ్ ఉండాలి అక్కడ ఉంటా. అంటే ఈ సాంగ్ వాడినప్పుడు మీ ఫ్రెండ్సే గాని మమ్మీ వాళ్ళే గాని ఎలా ఫీల్ అయినారు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్ అయితే ప్రౌడ్ గా అరే నీ పాటను అక్కడ ఇక్కడ ప్లే చేసుకుంటున్నాను వీడియో కాల్ చేయడం అది చాలా బాగా అనిపించింది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి నన్ను పుష్ చేస్తున్నారు, నువ్వు కూడా ఏదో ఒక ఓన్ సాంగ్ చేయరా, ఎన్నాళ్ళు వేరే వాళ్ళకే చేస్తావు. అంటే స్కూల్ లెవెల్స్ లో గిడంగా ప్రోగ్రామ్స్ అలా జరిగేటప్పుడు యాక్టింగ్ చేయడం, సాంగ్స్ పాడడం అలా చేసేదా మీరు? నేను మొత్తం స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఇంట్రోవర్ట్ ఎక్కువ. అసలు అలాంటిది ఏం చేయాలి. ఈ సాంగ్ లిరిక్స్ రైటర్ కూడా మీరేనా? లేదు, ఈ సాంగ్ వచ్చి మా ఫ్రెండ్ రాహుల్ అని, ఎంసీ రాహుల్ రాజ్. మీకు సూటబుల్ అవుతుంది అని చెప్పేసి మీకు ఇచ్చినారా? మీ వాయిస్ సూటబుల్ అవుతారని, లేదంటే మీకు సజెస్ట్ చేయడం మీరే ఓన్ గా నేను పాడతాను అని చెప్పినారా? ఈ రఫ్ కాన్సెప్ట్ 2018 లో మేము చేసుకున్నాం. నేను ఇంకొక ఫ్రెండ్ చరణ్ అని ఉండే అన్నమాట. లేదు, ఆయన ఫస్ట్ చేద్దామని అనుకున్నాం. ఒక లైన్ తో ఇట్లా అనుకున్నాం, తర్వాత నా వాయిస్ తో ఇట్లా చేసి హమ్ చేసిన తాగుదాం తాగి ఊదాం, అదే ఏదో ఫన్నీగా అట్లా చేసిన. ఇంకా అరే ఇది నేను పాడితేనే బాగుంటుందని అప్పటి నుంచి ఫిక్స్ అయింది. ఓకే. అట్లా లేటర్ ఆన్ కొత్త లిరిక్స్ యాడ్ చేసి. కానీ అది మొత్తం తాగి ఊగినట్టే పాడేసినారు కదా, మత్తులో మునిగి మొత్తం. సో చూసే వాళ్ళ గిడంగా అంటే మీకు ఏదైనా బ్రేకప్ సాంగ్ వల్ల పాడినారేమో అని మేము అనుకున్నాం, చూసే వాళ్ళ గిడంగా అలానే ఫీల్ అయి ఉంటారు కదా. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అది బ్రేకప్ వాళ్ళకి సంబంధించింది అన్నట్టే ఉన్నది ఆ సాంగ్ మీనింగ్ అంతా. లిరిక్స్ వింటుంటే గిడంగా తాగుదాం తాగి ఊగుదాం అంటే తాగిన తర్వాత ఊగాల్సిందే, ఇంకా పక్కా ఊగుతారంటవా మరి? అదే డీసెంట్ గా తాగేటోళ్ళు ఉండదు, అట్లా ఉంటది. చూసినారా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరినైనా తాగి ఊగుతుంటే? అంటే సాంగ్ పాడినారు కదా, మీ ఫ్రెండ్ బేస్ చేసుకుని రాశాను పాడాను. వాళ్ళకు ఉండరు వాళ్ళు తాగినాక. సో అదే మెయిన్ స్ట్రాంగ్. అంటే తాగిన వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఉండరు కంట్రోల్. అసలు ఈ సాంగ్ ఎందుకు వైరల్ అయ్యింది? అప్పుడు తాగే వాళ్ళకి అట్రాక్ట్, బాగా డ్రింక్ చేయడం అలవాటు ఉన్న వాళ్ళకు అట్రాక్ట్ అయిపోయినారు చాలా వరకు. ఫెయిల్యూర్స్ కాకుండా తాగే వాళ్ళు కూడా ఈ సాంగ్ పెట్టుకొని తాగడం గిడంగా స్టార్ట్ చేసినారు. అదే మా సిట్టింగ్ చేస్తే కంపల్సరీ మన సాంగ్ ఉండేది. బీట్ వేసుకుంటూ పెగ్ వేసుకుంటూ స్టఫ్ వేసుకొని అసలు అదొక ట్రెండ్ అయిపోయింది మొత్తం మీద. అయితే బాగా వైరల్, ఇప్పుడు కూడా వైరల్ అయితేనే ఉంటది, లైక్ మిలియన్స్ కి వెళ్తూనే ఉంటది. ఇప్పుడు కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ ఉంది, లిటరల్లీ యూట్యూబ్ లో 10 million వ్యూస్ వెళ్తుంది. అంటే మీరు స్పెషల్లీ థాంక్స్ ఫర్ ఆడియన్స్, మీరు సపోర్ట్ లేకుండా అయ్యేది కదా. ఇప్పటికి అసలు అంటే ఆ సాంగ్ వినడమే తెలుసు కన్నా సాంగ్ పాడిన వాళ్ళు ఎవరు అనేది చాలా వరకు తెలీదు. ఇప్పుడు మీరు మాట్లాడితే కనుక చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుందేమో గానీ చాలా వరకు అయితే మీరు అనేది తెలీదు. ఎవరో ఒక బ్రేకప్ సాంగ్ పిల్లల గిడంగా చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ లలో అట్లా గిడంగా యాక్ట్ చేస్తున్నారు కదా, తాగుదాం తాగి ఊగుదాం అని చెప్పేసి. వాళ్ళకి నార్మల్ అయిపోయినది అది. యూత్ కి సంబంధించే కాకుండా ఓల్డ్ పీపుల్స్ కూడా వాళ్ళు కూడా వైబ్ అవుతున్నారు బాగానే. అంటే ఎక్కువ యూఎస్ఏ నుంచి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అవును, ఎందుకంటే వాళ్ళ రూట్స్ మిస్ అవుతారు కదా అక్కడికి వెళ్ళగానే. సో వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసినారు ఇట్లా? ఓన్ పాడింది అయితే లైక్ 3 or 4 చేసి ఉంటాం. నేనే పాడి నేనే యాక్ట్ చేసినట్టున్నాను. అది కాకుండా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ లైక్ more than 150 ఇంకెక్కువనే ఉంటుంది. అంటే మీరు ఇంట్రోవర్ అని చెప్తున్నారు కదా, సో మరి మీకు యాక్టింగ్ ఎలా, అంటే నేను ఒక యాక్టర్ ని అనేది ఎలా అర్థమైంది మీకు? నేను యాక్టర్ అని ఇప్పుడు ఎక్కడ చెప్పుకోవాలి. అంటే మీకు అర్థం అంటే మీరు నేను యాక్ట్ చేస్తాను అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా చేసింది. సో లేదంటే చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ యాజ్ యాక్టర్ కదా, యాజ్ ఆర్టిస్ట్ పోర్ట్రే అవ్వాలనుకున్నాను. మ్యూజికల్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళే పాడి వాళ్ళే యాక్ట్ చేసేయడమే యాక్చువల్ పద్ధతి. ఇంగ్లీష్ సాంగ్స్ మీరు చెప్పుకోవచ్చు, అదే చేస్తారు. ఇక్కడ ఏంటంటే టూ క్లమ్జీ, ఒకళ్ళు పాడతారు ఒకళ్ళు యాక్ట్ చేస్తారు. సో అది అర్థం కాదు, ఎవరు ఎక్కడ ఏం చేస్తారు ఏం అర్థం కాదు. మీకు ఎలా అనిపించింది మరి ఎక్స్పీరియన్స్? అంటే మీరే పాడి మీరే చేయడం అంటే చాలా ఛాలెంజింగ్. నేనే ఓన్ ప్రొడ్యూస్ కూడా చేసింది. సూపర్ సూపర్. సో టైంలో చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. ఎలా ఫీల్ అయినారు ఆ సాంగ్ పాడిన తర్వాత? మొత్తం ఎక్కడ విన్నా అసలు తాగుదాం ఊగుదాం తాగుదాం ఊగుదాం మొత్తం దుమ్ము లేసిపోయింది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఎలానో అప్పుడు ఎక్కడ విన్నా
తాగుదాం ఊగుదామే, ఇంకా అంతకు మించి ఏం లేదు. తాగుదాం అయితే ఫోక్ సాంగ్ కేటగిరీకి రాదు నాకు తెలిసి. అవును. కైండ్ ఆఫ్ పాప్ ఇంకా హిప్ హాప్ ఫ్యూజన్ లేకుంటే కొంచెం. అసలు హిప్ హాప్ అంటే ఏంటి? పాప్ అంటే ఏం లేదండి, ర్యాప్ అంతే. అందులో రిథమ్ ఉంటది అంతే. ఓకే. అండ్ పోయిట్ ఉంటది. సో అందుకే ర్యాప్. అంటే మేము ఇప్పటి వరకు వినలేదు, చాలా వరకు హిప్ హాప్ అంటే అసలు ఏంటి తెలియదు కూడా వాళ్ళకు. ఇప్పుడు సో ఇప్పుడు మొత్తం మూవీ సాంగ్స్, ఇంకొకటి ఫోక్ సాంగ్స్ అంటేనే తెలుసు వాళ్ళకు. సో అందులో విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వినడం కూడా జరుగుతుంది. సో కానీ హిప్ హాప్ అంటే మాత్రం చాలా వరకు తెలీదు. ఫోక్ కి హిప్ హాప్ కున్న డిఫరెన్స్ ఏంటి అసలు? ఫోక్ కి హిప్ హాప్ ఏం డిఫరెన్స్ అంటే సేమే నాకు అడుగుతుంది. ఓకే. అది ఫోక్ అంటే ఇప్పుడు హిప్ హాప్ అంటే ఫారిన్ కల్చర్ వాళ్ళ ఫోక్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఫోక్ అంటే మొత్తం పల్లెలు బేస్ చేసుకొని ఇంకా అక్కడ జరిగే విషయాన్ని గురించి చెప్పడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అట్లా చేసి చేస్తూ ఉంటారు. సో హిప్ హాప్ కూడా అంతే, స్టోరీ టెల్లింగ్. అంటే అది ఫారెన్ వాళ్ళకి సంబంధించిందా హిప్ హాప్ అనేది? బాగా వాళ్ళు ఫేవర్ చేస్తారా? ఎవరికి సంబంధించింది ఎవరు చేస్తే వాళ్ళదంటే. ఫారిన్ వాళ్ళు కూడా ఫోక్ సాంగ్ చేసుకోవచ్చు. ఓకే. ఎవర్ ఫ్రీడమ్, అది రెస్ట్రిక్టెడ్ అయితే లేదు. మ్యూజిక్ ఇస్ యూనివర్సల్. ఓకే. అంటే ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి మీకు అసలు? నాకు అంటే సాంగ్స్ పాడతాం అంటే ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి. అంటే లాంగ్వేజెస్ అంటే మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. ఓకే. పుట్టిన పెరిగింది ఇక్కడ. సో తెలుగు, హిందీ అయితే ఫ్లూయెంట్. ఇంగ్లీష్ ఆబ్వియస్లీ ఇంగ్లీష్ మీడియం లో స్కూలింగ్ అయింది. మదర్ టంగ్ తమిళ్ అయినా ఇంత పర్ఫెక్ట్ తెలుగులో వాడినారు. పుట్టింది పెరిగింది ఇక్కడే. సో స్కూలింగ్ మొత్తం ఇక్కడే అయింది కాబట్టి. అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను పాలిటెక్నిక్ అండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ లేదు స్టడీస్ పైన. ఓకే. ఎందుకు అంటే ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాలనుకున్నారు మ్యూజికల్? అది నాకు రెగ్యులర్ 9 to 5 జాబ్ నచ్చేది కాదు. సో 24/7 చేస్తున్నా. ఓకే, మీ ఛానల్ నేమ్ కూడా అదే అనుకుంటా. ఓకే. చాలా వరకు ఏ వర్క్ చేసినా 24/7 అది కామన్ అయిపోయింది అసలు. కానీ ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ అండి. ఒకరి కింద 9 to 7 చేసే బదులు మన ఓన్ గానే ఏదో ఒకటి గుర్తింపు వస్తుంది దానివల్ల. అంటే ఇప్పటి వరకు అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు ఎంత ఎర్న్ చేసింటారు మీరు? అట్లా అవన్నీ ఎర్నింగ్స్ బయట చెప్పడం రాంగ్ అండి. డీసెంట్ లెవెల్ ఏదైతే రెగ్యులర్ జాబ్ చేస్తారో వాళ్ళకైతే ఎర్న్ చేసుకోగలిగినట్టు. ఇప్పుడు మీరు హిప్ హాప్ అన్నారు ఇందాక కదా, సో ఇప్పుడు ఎక్కడ విన్నా గానీ అప్పుడు తాగుదాం ఊగుదాం అనే సాంగ్ ఎట్లా వైరల్ అయిపోయినదో ఇప్పుడు మొత్తం ఫోక్ సాంగ్స్. ఎంత ఫారిన్ వాళ్ళకి అర్థమవుతుందో కాదో కూడా తెలీదు, కానీ వాళ్ళు మొత్తం ఫోక్ సాంగ్స్ వింటారు. విన్ననైతే వింటారు, విన్న సొంపు ఉందని చెప్పేసి, కానీ వాళ్ళకి ఏం అర్థమైతే తెలీదు. మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ బేసిక్. ఓకే. అది వైబ్ అయితే చాలు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కడ చూసినా బాగా వైరల్ అవుతుంది. సో నేషనల్ లెవెల్ కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ని బీట్ చేస్తుంది. ఆల్రెడీ బీట్ చేసేసింది ఆల్రెడీ. సో మరి హిప్ హాప్ అనేవి కొన్ని డౌన్ అయిపోతున్నాయి కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మరి అప్పుడు మొత్తం ఫోక్ మీరు అటు సైడ్ వెళ్ళలేరు కదా. ఫోక్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి. నేను వర్సటైల్ ఉండాలి బేసిక్ గా. ఏ కైండ్ ఆఫ్ జోనర్ అయినా నేను అడాప్ట్ చేసుకోవాలి. అంటే మీరు అన్ని యూత్ కి సంబంధించిన సాంగే పాడినారు కదా. అది నా పర్సనల్ జోనర్. అది నేను ఒకవేళ నేనే యాక్ట్ చేసి పాడతా అంటే యూత్ సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగుదాం కావచ్చు, సింగిల్ మామా, టైం పాస్, సో ఇలాంటి సాంగ్స్ నేను చేస్తాను. ఇంకా అలాంటి సాంగ్స్ చాలా రాబోతుంది. ప్రెసెంట్ కొన్ని వర్క్స్ వల్ల బిజీగా ఉన్నా. దానివల్ల నేను తాగుదాం తర్వాత నెక్స్ట్ హిట్ అయిన సాంగ్ ఏంటి? నెక్స్ట్ సింగిల్ మామా అండి. మరి తాగుదాం అంతా అయితే కాలే, బట్ జనాలకి అయితే మంచిగా. అంటే ఒక 2 lines కోసం. వినరా నువ్వు మామ, నువ్వు సింగల్ గుండలేవా, వదిలిపోయిన దళిద్రాని వెనకకి తెస్తావా, సోలోగానే పుట్టవరి సోలోగానే పోతావు, మధ్యలో లవరు అంటూ ఎందుకురా డ్రామా. ఈ లైన్ కొంచెం మంచిగా జనాలకి. ఓకే. అంటే ఎందుకు సింగిల్ మామ పాడాల్సి వచ్చింది? సింగిల్ మామ చిన్న స్టోరీ. అది ఒక ఇంటర్వ్యూ తాగుదాం తర్వాత చాలా మంది ఇంటర్వ్యూస్ పిలిచారు. సో వన్ ఆఫ్ ది యాంకర్ ఇట్లా మీ ఫస్ట్ లిప్ లాక్ ఎవరికి ఇచ్చారని ఏదో అడిగింది అట్లా. అది నేను దానికి ఏదో డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చినట్టున్నా, మర్చిపోయినా. బట్ సో అది బిట్ నేను ఏదో ఫన్నీగా టైం ఉందని ఎడిట్ చేసి నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన. లిటరలీ 1 day కి 1.5 million వెళ్ళింది. బాగానే వెళ్ళింది రీల్. సో అనిపించింది ఓకే, దీనిపైన ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నారు దీనిపైన కూడా అని సాంగ్ చేద్దామని 1 minute సాంగ్ చేసిన. అంటే 2 days లో కంపోజ్ అయింది మొత్తం, మ్యూజిక్, లిరిక్. అంటే మీరు సింగిల్ అయినా మరి ఇంతకు? మరి సింగిల్ గా ఉండు మామ అని ఎలా వాడినారు సింగిల్ అయ్యి ఉండి? అంటే మింగిల్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి సింగిల్ గా ఉండు మామ అని వేరే వానికి చెప్తున్నట్టు ఉన్నది కదా సాంగ్ లో. సో మీరు సింగిల్ అంటే ఎలా? ఆర్టిస్ట్ అండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కి వెళ్ళి మేము ఆలోచించి రాస్తాం.
ఇక్కడ ఎవరికి ఎక్స్పీరియన్స్ కావాలని లేదు, జస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి చూస్తే చాలు. మొత్తం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ఫీల్ అవుతూ అదే ఆర్టిస్ట్. సో దానికి లిరిక్స్ వచ్చి మా ఫ్రెండ్ రాహుల్, మేబీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు దాని మీద. అంటే మీకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా మరి? ఏం లేదు, ఉండే ఉంటాయి, పాలిటెక్నిక్ కూడా మెకానికలే. లేదు లేదు ఉండే ఉంటాయి. ఎందుకనంటే మీలో ఇంత టాలెంట్ ఉందంటే టాలెంట్ లేని వాడికే ఇప్పుడు ఈ జనరేషన్ లో అసలు లవ్ లేదంటే నమ్మేలా లేదు. నా గోల్స్ లేదు, సో అవన్నీ పట్టించుకోవాలి బేసిక్. అంటే మీకు ఎవరైనా ప్రపోజ్? నేను ఎక్కువ లోన్లీ ఉండడమే నచ్చుతుంది బేసిక్, నా ఓన్ మ్యూజికల్ స్పేస్, అంతే. వేరే తిరగడం ఇలాంటి ఫ్రెండ్షిప్స్ కూడా ఏమీ ఎక్కువ పెట్టారు మనకి. ఓకే, ఇప్పటి వరకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా మరి మీకు? పర్సన్స్ అంటే మెసేజెస్ వస్తూ ఉంటదండి, అవన్నీ పట్టించుకో. అంటే అవి చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అట్లీస్ట్ మీరు ఓపెన్ చేసి చూస్తారు కదా, సో నాకు ఇలా సెండ్ చేస్తున్నారా అని చెప్పి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? భయం వేస్తుంది. అమ్మో ఇంత భయంకర ముందుకు వచ్చేస్తుంది అని. అదే బేసిక్ గా ఇప్పుడిప్పుడే నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నా, దానికి ముందు నాకు ఎంత 1000 ఫాలోవర్స్ కూడా ఉండేటివి. అసలు ఈ సాంగ్స్ పాడే ముందు మీకు అసలు ఆ ట్యూన్ ఎలా సెట్ చేసుకుంటారు? అంటే ఏదైనా ట్యూన్ పర్టికులర్ గా ఈ సాంగ్ కి ట్యూన్ అని ఉంటుందా, లేదంటే పాడుతుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ట్యూన్ బాగుంది అని చెప్పేసి అలా సెట్ అయిపోతారా? ట్యూన్స్ అనేది అదేదో సబ్ కాన్షియస్ లో వచ్చే అది ఉంటదంటే ఆల్మోస్ట్ పీపుల్స్ అంటే యూత్ మాట్లాడడానికే బాగా సిగ్గుపడతారు. సో మీరు ఇలా అంత వైరల్ అయ్యే సాంగ్స్ పాడి ఆ ట్యూన్ తో అంత అట్రాక్ట్ చేసేస్తున్నారు అందరు మైండ్ సెట్స్ ని. సో అలా ఎలా జరిగింది? అది జనాలకి చెప్పాలా, వాళ్ళే లేపాలన్నా ముంచాలన్నా. మీకైతే ఏం తెలీదు అంటారు, ముంచాలన్నా వాళ్ళే, లేపాలన్నా వాళ్ళే, ఎత్తేసేయాలన్నా వాళ్ళే. నేను మోస్ట్ పాసిబుల్ వే నేను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను, నా అప్కమింగ్ సాంగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు. సో ఈ సపోర్ట్ డెఫినెట్లీ కావాలి. ఓకే, అంటే మీకు ఈ సాంగ్స్ పాడే ముందు గానీ రాసే ముందు గానీ మ్యూజిక్ డైరెక్టర్ లోన్లీగా ఉంటా అని చెప్పినారు కదా, సో మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ గానీ పేరెంట్స్ సపోర్ట్ గానీ ఎలా ఉంటది? డీసెంట్ లెవెల్, లైక్ లిమిటెడ్ ఫ్రెండ్స్ నేను సర్కిల్ వచ్చి, నాకు కావాల్సిన లిరిక్స్ కావచ్చు, అంటే మొత్తం మా ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. అట్లనే తిరుగుతాం. ఇంకా బయట ఎవరు ఉండరా మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ గానీ వాళ్ళతో? అప్పుడప్పుడు లైక్ మీటింగ్స్ చేస్తుంటారు, వెళ్తుంటారు. ఎక్కువ రెగ్యులర్ ఇట్లా వెళ్ళన్నాడు బయటికి తిరుగుదాం అట్లాంటిది పెట్టుకుంది. అంటే మీ ఫ్రెండ్స్ కి ఒక షాక్ ఇచ్చినారు కదా మీరు, ఇంత సైలెంట్ గా ఉండేవాడు, సరిగ్గా మాట్లాడకపోయేవాడు, వాడంతలో వాడే ఉండేవాడు, కానీ ఇప్పుడు సడన్ గా ఈ సాంగ్ ఏంటి అందరు వైరల్ కావడం ఏంటి, అందరు మైండ్ బ్లోయింగ్ చేసేసినాడు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఏమైనా కామెంట్స్ చేయడం అట్లా చేస్తారు? చాలా మంది అన్నారు, లిటరలీ ఒకళ్ళైతే కొందరైతే గుర్తుపట్టలేదు బేసిక్ గా. నేను చూపిస్తే నువ్వన్నా అని షాక్, గూస్ బంప్ మూమెంట్ మంచిగా అనిపించింది. అంటే మిమ్మల్ని చూసి నేనే పాడిన తెలియకుండా వాళ్ళు లూప్ లో విన్నారు అనమాట. నేను చెప్తే నేనే రావాలి సింగర్ దానికి మ్యూజిక్ అంటే ఓకే అని షాక్ అయ్యారు. అసలు అంటే మొత్తం సస్పెన్స్ లో ఉండిపోయినారు. మీరంతా ఇంట్రోవర్ గా ఉండి అసలు ఎప్పుడేంటిరా ఈ సాంగ్ మీరా పాడింది అన్నట్టు అయిపోయినారా? అంతే, నా వాయిస్ చూసి గుర్తుపట్టేస్తారు ఆ సాంగ్ నేనే పాడినా. అంటే మీరు క్లాస్ లో ఎలా ఉండేవాళ్ళు? నేను క్లాస్ లో బ్యాక్ బెంచర్. లేకుంటే కింద కూర్చునేటోళ్ళు ఉంటారు కదా, ఇంకా అక్కడ కూర్చోదు కిందనే కూర్చోబెట్టేటోళ్ళు, ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ. అదే చదువులో అంటే టాలెంట్ గిడంగా చాలా వరకు బ్యాక్ బెంచర్స్ కే ఉంటది, కాకపోతే అదేదో బ్యాడ్ గా అన్నట్టు బ్యాడ్ కాదండి. వాళ్ళు వినే వాళ్ళు గానీ వాళ్ళు ఆ స్టేజ్ లో వాళ్ళు అలా ఫీల్ అవుతారు నేను బ్యాక్ బెంచ్. చాలా వరకు బ్యాక్ బెంచర్స్ కున్న టాలెంట్ ఉండదు అసలు, టాపర్స్ బి ఉండదు. అదంతే, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్. అందుకనే బ్యాక్ బెంచర్స్ అవుతారేమో మేబీ. అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటది ఎప్పుడు. మళ్ళీ ఇంకొకటి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు అసలు ఉండరు క్లాస్ లో. ఎంత బ్యాక్ బెంచర్స్ అసలు అదొకటి బ్రాండ్. బెంచెస్ లో కేటగిరీస్ ఉండొచ్చు, డిస్టర్బ్ చేసేటోళ్ళు డిఫరెంట్లే కానీ నేను ఆ టైప్ అయిపోయింది. అంటే మీకు తెలిసినంత వరకు ఎలాంటి కేటగిరీస్ ఉంటాయంటే అల్లరి చేసేటోళ్ళు అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ అయితే కాదు, సైలెంట్ గా ఉంటారు స్కూల్లో కూడా. అంటే సైలెంట్ కిల్లర్ టైప్ ఏమైనా చేసేవాళ్ళ? అట్లేం లేదంటే టాలెంట్ అంతే, మీ టాలెంట్ మీరు యూజ్ చేసుకున్నారు, కాకపోతే ఇంట్రోవర్ గా ఉండేవాళ్ళు అంతే, ఎవరికి చెప్పకుండా మీలో మీరే. ఎంత సైలెంట్ ఉంటే అంత మంచిది. అంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అది 2013 నుంచి నేను ఓన్ గానే నేర్చుకోవడం స్టార్ట్ అయిందండి. స్టడీస్ పైన ఎట్లా ఇంట్రెస్ట్ లేదు కదా అని ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన, లైక్ సినిమాటోగ్రఫీ అవ్వచ్చు,
ఇవి కూడా ఉండేదన్నమాట యాక్చువల్. ఓకే. సో మోర్ దాన్ నేను ఒక 100 వీడియోలైనా మ్యూజిక్ వీడియో నేను ఓన్ గానే షూట్ చేసి డైరెక్ట్ చేసి అంటే మీకు ఎప్పటి నుండి ఉన్నది ఈ డ్రీమ్ అనేది? ఒక చిన్న డ్రీమ్. ఏది చాలా వరకు నేను డాక్టర్ ని కావాలి, లాయర్ ని కావాలి, పోలీస్ ని కావాలి అని చెప్పేస్తారు. ఏమవుతారా అంటే నేను డాక్టర్, ఏమవుతారా అంటే పోలీస్. సో మీరేం చెప్పేవాళ్ళు మరి అట్లా? అట్లా అంటే మీ గోల్ ఏంటి అంటే మీ ఏం ఏంటి అంటే ఏమైనా చెప్పేవాళ్ళు? క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయితేనే చెప్పుకోని అక్కడ పేపర్ ఇస్తే అది ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్లీ సక్సెస్ దేవాలి. చదివినప్పుడు క్వశ్చన్ పేపర్ వచ్చి ఎలా కంటి ముందు ఉంటుందో అలా ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ప్రూవ్ చేసుకుని చెప్తే అది డిఫరెంట్. ప్రూవ్ చేసుకోకుండా నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది రాంగ్. అది సో ట్రైయింగ్. ఇంకా అంటే మీకు సిబ్లింగ్స్? ఒక సిస్టర్ ఉన్నారు, జాబ్ చేస్తారు. ఓకే. తను ఇలాంటి డిఫరెంట్ వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లో వాళ్ళు బిజీ. వాళ్ళు మీరు వేరే ఇండస్ట్రీ, వాళ్ళు వేరే. వాళ్ళు టోటల్లీ డిఫరెంట్. పేరెంట్స్ వచ్చి మా డాడీ చిన్న షాప్ ఉంది, లైక్ ఓన్ బిజినెస్ లైక్. ఇంట్లో కూడా సైలెంట్ గా ఉండేవాళ్ళ? కొన్ని మమ్మీ వాళ్ళతో అయినా కొట్లాడే వాళ్ళ? లేదంటే సైలెంట్? కామన్ కదండి. అక్కడ కూడా సైలెంట్ ఉంటే ఆయనకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం అనేది. అవును, కానీ చాలా వరకు అలా గిడంగా ఉంటారు కదా. ఇంట్లో కనీసం చెప్పుకోలేకుండా బుక్కులలో రాసుకునే వాళ్ళ గిడంగా ఉంటారు. అట్లయితే డిప్రెషన్ ఉన్నట్టు అప్పుడు అట్లయితే నాకు నచ్చదు బేసిక్. ఓకే. అంటే మీ చెల్లి అక్క చెల్లి మీ చెల్లి ఎలా ఫీల్ అయింది? మా అన్నయ్య సాంగ్ ఎంత వైరల్ ఇంత హిట్ అవుతుందా మా అన్నయ్య గాడా అని చెప్పేసి? వాళ్ళ సర్కిల్లో కూడా తెలుసు సాంగ్ బేసిక్. ఆమె కూడా చెప్తారు కొన్ని సాంగ్స్ వింటారంటే. అంటే మీరు పాడిన సాంగ్స్ అన్ని కూడా యూత్ కి సంబంధించినవే అనిపిస్తుంది. మీరు చెప్పినారు కదా ఇందాక, నేనైతే వినలేదు. సో మీరు చెప్పినట్టు నేను ఆలోచిస్తే మాత్రం అవి యూత్ కి సంబంధించినవే అనిపిస్తుంది. ఎందుకు యూత్ కి సంబంధించిందే పాడాలి అనిపించింది, రాయాలి అనిపించింది మీకు? అంటే ఆ యూత్ ఎక్కువ మెసేజ్ చేయాలని అయితే ఏమనుకోలేండి జనాలు. అంటే మీరు ఏ వ్యూ లో ఆలోచించి ఇప్పుడు మీరు సాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ అయితే నేను ఏం చేసుకోను. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. నేను వెళ్ళి తాగండి, సింగిల్ గా ఉండండి నేను ఏం చెప్పట్లేదు అలాగే. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ దెమ్. ఓకే. కానీ మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ అక్కడ చూసుకుంటే మాత్రం అది యూత్ కి సంబంధించింది. సో యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ సాంగ్స్ పాడినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మొత్తం యూత్ చూసిన పొద్దున్న లేసినప్పటి నుండి నైట్ పడుకునే అంతవరకు నిద్ర లేకున్నా సరే కానీ పక్కా సోషల్ మీడియా అయితే కావాలి. సో వాళ్ళని టార్గెట్ చేసి నేను చేసినాను. సో మరి ఇప్పుడు చాలా వరకు టైం చదువు అంటే నేను చాలా రకాల సాంగ్ చేసిన. సో తెలుస్తుంది ఏ సాంగ్ ఎట్లా రీచ్ ఉంటది. ఒక చిన్న ఎస్టిమేషన్ మనకు తెలిసిపోతుంది. ఈ తాగుదాం మూగుదాం అనే సాంగ్ ఎలా రీచ్ అయింది మరి ఆడియన్స్? సోషల్ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్ మోస్ట్లీ చెప్పాలంటే. మెల్లమెల్ల రీల్స్ పెడుతూ వచ్చిన లిటరల్లీ అది ఇండియాకి టాప్ 10 లిస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఆ టాప్ 50 లిస్ట్ యాక్చువల్లీ. ఆ టాప్ 50లో ఈ సాంగ్స్ అని ఇన్స్టా రీల్స్ చూపిస్తారు. అది మనది సాంగ్ 8th దాకా వెళ్ళి 8th పొజిషన్. చాలా పెద్ద అనిపించింది. సో చాలా హ్యాపీ మూమెంట్ అది. ఇంకా మెల్లమెల్ల రీల్స్ లో ఆడియన్స్ రీల్స్ చేయడం, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది చేశారు. అప్పుడు చాలా వరకు ఇప్పుడు మీరు ఇంట్రోవర్ అని చెప్పినారు. ఇంట్రోవర్డ్ నేను ఏం చెయ్యను అసలు అని చెప్పినారు. సో అంటే ఇది సడన్ గా నా టాలెంట్ కాబట్టి నేను బయట పెట్టుకొని అందరికి చూపించేసుకున్నా, కానీ వాళ్ళకి ఎవరికి షో చేసి చెప్పలేదు నేను అని అన్నారు. సో అప్పుడు ఈ టిక్ టాక్ వచ్చినప్పుడు ఈ ఇన్స్టానే గానీ టిక్ టాకే గానీ చాలా వరకు వాళ్ళే సెల్ఫ్ వీడియో చేసుకుంటూ ఉంటారు, రీల్స్ అట్లా చేసేవాళ్ళ. అలాంటివి ఏం చేయలేదు. సైలెంట్ గా ఉండేటట్టు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ బట్ ఈ సాంగ్ ని ప్రమోట్ చేయడానికి నేను చేసిన రీల్స్ అంతేగాని ప్రమోట్ చేయడం కోసం చేశారు. అప్పుడు స్టార్ట్ చేసినారు ఎందుకంటే ఇలా చేస్తేనే. ఇప్పుడు కూడా డైలీ ఏదో ఒక సాంగ్ మీద రీల్ చేసిన అట్లా కేటగిరీ కాదు నేను. ఇప్పుడు చాలా వరకు టైం దొరికితే చాలు టైం పాస్ చేసుకుంటా అలా టైం పాస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చూడడం, ఫేస్బుక్ చూడడం అట్లా చూస్తున్నారు చాలా వరకు. సో అది బేస్ చేసుకొని అంటే మీరు అట్లా వ్యూ లో ఆలోచిస్తామని చెప్పినారు కదా, అట్లా బేస్ చేసుకొని ఏమైనా సాంగ్ రాయడం జరిగిందా? రీసెంట్లీ ఒకటి సాంగ్ రీసెంట్ పీజీ ప్రొడక్షన్ లో రిలీజ్ అయింది. సో దాని లిరిక్స్ వచ్చి మన సోను అని ఒక మంచి లిరిసిస్ట్. సో దాన్ని రాశారు ఆయన. నేను అనుకోలే ఆ కాన్సెప్ట్ బేసిక్ గా ఇట్లా చేద్దామని. ఆయన నాకు వినిపించింది కాన్సెప్ట్ చేయడం మీరు బాగుంటది అంటే ఇట్ సౌండ్స్ కూల్ అని మనం చేసిన. సో కొంచెం మన ప్రేక్షకుల కోసం సాంగ్ ఒక్క నిమిషం లిరిక్స్ చూడండి. నైట్ ఒక్కటైన ఫోన్ ఒత్తుకుంటా ఉంటాము, పొద్దుగాల అలారంతో బద్ధకంగా లేస్తాము, వారంకోసారైనా సిట్టింగ్ వేస్తాము, చెప్పిన స్టోరీలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము, యూత్ కింగులము రామాసు మనుషులం, ఆటుపోటు గొడవల్లో దూరుతుంటాము. ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది సాంగ్. చాలా పెద్ద సాంగ్ అది. మీరు ఏమైనా గొడవల్లో దూరుతారా నిజంగా? అంటే ఉన్నారు చాలా ఫ్రెండ్స్ తో ఫైట్ చేయడం అలా ఏం లేవు.
ఫైట్ అంటే ఎక్కడికో దూరం ఉంటాం మేము. మీరు చూస్తారా మరి టైం పాస్ అంటే భయానికి కాదు, బేసిక్ గా ఇన్వాల్వ్మెంట్ వద్దు మనకి. ఓకే. మార్నింగ్ వేకప్ అవుతారా తొందరలో, లేదంటే మీరు ఇక్కడ బద్ధకమేనా? అంతే అండి, 2 గంటలకి పడుకుని పొద్దున్న 2 గంటల వరకు ఏం చేస్తుంటుండొచ్చు అందరు? అందరూ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ తో తిరగొచ్చు, యూట్యూబ్ లో, వాట్సాప్ లో. నిద్ర పట్టకుండా ఏం ఆలోచిస్తూ సో కామన్ గా కనెక్ట్ అయ్యే పాయింట్స్. ఇంతకు మీరు ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారు అసలు? అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను ఇక్కడికి రావాలి, నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఇటు సైడ్ వెళ్ళిపోవాలని అనుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడి వరకు అయితే వచ్చేసారు అనుకున్నారు, ఇప్పటి వరకు వచ్చేసారు. సో ఇంకెలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారు? అంటే లాంగ్ టర్మ్ అయితే ఏం ఆలోచన లేదు. షార్ట్ టర్మ్స్ అయితే కొన్ని మూవీస్ కరెక్ట్ చేసి అది బయటికి రావాలని అయితే ఉంది. సో అదే ప్రాసెస్ లో ఉన్నాం, చూడాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అప్కమింగ్? నా ఓన్ సాంగ్స్ అంటారు, లేదంటే మూవీస్ సంబంధించిన? మూవీకి సంబంధించిన ప్రస్తుతానికి అయితే నా ఓన్ సాంగ్స్ అయితే కొంచెం హోల్డ్ లో పెట్టినా నేను. నా టార్గెట్స్ బికాస్ మూవీస్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఉంది నా టార్గెట్ మెయిన్. సో రీసెంట్ గానే ఇరువురి భామల కౌగిలిలో అని ఒక మూవీకి సైన్ చేయడం. మీరే యాక్ట్ చేస్తున్నారా? లేదు, అది మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. సో దానికి హీరో వచ్చి త్రినాథ్ వర్మ గారు అండ్ డైరెక్టర్ మా ఫ్రెండ్ అచ్యుత్ చౌదరి. సో త్వరలో మంచి మూవీ అయితే రాబోతుంది. అసలు సాంగ్స్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? చదువు పైన ఉండాల్సిన ఇంట్రెస్ట్ అంతా సాంగ్ పైకి వచ్చేసింది. ఆ చదువులో చూస్తే 0 అన్నట్టు, సాంగ్స్ లో చూస్తే 100 అన్నట్టు అట్లా పాడేసుకున్నారు. అంటే సాంగ్స్ చూసి అలా పాడేసుకున్నారు మీరు మొత్తం, నా ప్రపంచంతో సాంగ్స్ అన్నట్టు. అంటే మీ వైబ్ అందులో చూస్తే వైబ్ మొత్తం అలా అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఎందుకు అసలు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? బేసిక్గా అదే, స్టడీస్ లో చాలా వీక్ నేను. దాని తర్వాత నేను ఎలాగో ఇది సెట్ కావట్లేదని నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుందాం అనుకున్నాను. సో విఎఫ్ఎక్స్ కూడా నేర్చుకుని ఒక 2 years నేర్చుకుని మళ్ళీ ఒక 2 years జాబ్ కూడా చేసిన విఎఫ్ఎక్స్ సంబంధించిన. మరి ఎందుకు జాబ్ వదిలేసుకున్నారు? అదే కోవిడ్ ముందే యాక్చువల్ అవన్నీ జరిగింది. కోవిడ్ రాగానే ఇంకా ఒక్కరిని జాబ్ తీసేయడం జరిగింది. మమ్మల్ని తీయలే, బట్ అయినా అనిపించింది నేను ఎగ్జిట్ అయిపోయినా. అంటే ఎలాగో సెక్యూరిటీ లేదు, మన ఓన్ గానే ట్రై చేసుకుందాం, టైం ఎప్పుడు పోతే రాదు బేసిక్ గా. సో ఆ టైం ని మనం ఓన్ గానే ఇన్వెస్ట్ చేసుకుందాం అప్పటి నుంచి. కానీ ప్యారలల్ గా మ్యూజిక్ కూడా చేస్తున్నా, లైక్ చిన్న 5,000 2,000 ఏదో ఒకటి ఎర్న్ చేస్తూ జాబ్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేసేటోని బేసిక్ గా. అంటే జాబ్స్ నైట్ షిఫ్ట్ ఉంటే నేను మార్నింగ్ షిఫ్ట్ నేను నా మ్యూజిక్ చూసుకుంటాను. స్ట్రగుల్ అయితే గట్టినే చేసిన అప్పట్లో. అంటే అమ్మ నాన్న ఇట్లా అనలేదా, అందుకు చదువుకొని మంచి ఏదైనా ఒక జాబ్ చేసుకో, మ్యూజిక్ ఇంట్లో కూడా తెలిసిపోయింది, ఏం అనలేదు? ఇంకా మీ ఇష్టానికి వదిలేసినారు మొత్తం. చాలా గ్రేట్ అసలు. అప్పట్లోనే పేరెంట్స్ అంతా ఆలోచన, ఏదైనా పిల్లల ఇష్టం అని వదిలేస్తారు, కానీ పిల్లలే ఇలా. కానీ వాళ్ళు కరెక్ట్ ఉంటే అది మంచిది, వాళ్ళు రాంగ్ వేకి వెళ్తే వాళ్ళు ఏం చేయలేరు. సో నేను కొంచెం కరెక్ట్ ఉన్నాను, నాకు అందుకే మీరు ఇచ్చిన నమ్మకాన్ని బట్టి మీ పేరెంట్స్ మీకే వదిలేసినారని అంటారు. అంతే. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఉండొచ్చు నాకు ఏ అలవాట్లు లేకపోవడం, అదొక భయం కదా. అంటే మీకు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా వరకు ఫేమస్ అవుతున్నారు, జానులేరి అని, రామ్ రాథోడ్, ఎవరితో అయినా చేశారా? రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయిందండి, ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అయితే, బేసిక్ గా మనసులోని మాట అన్నమాట. సో అందులో ఒక మంచి మూవీ పేరే మనసులోని మాటనా? మనసులోని మాట. మొత్తం తెలంగాణ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక మూవీ అన్నమాట. మంచి మూవీ, అది చూడండి మీరు కూడా. సో ఈటీవీ విన్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అందులో ఒక సాంగ్ వచ్చి రామ్ రాథోడ్ కి పాడించినాం అనమాట, సెరుకులోని తీపి ఓలి అని ఒక సాంగ్ అన్నమాట. మీరు పాడగలుగుతారా? నేను పాడలేదు, ఒక 2 lines. సెరుకులోని తీపి ఓలే, సెరువులోని చేపవోలే, సెరుగుతున్న సాటలో గింజవోలే, ఎదలో నిండిపోయావే పిల్ల చంపుతున్నావే. సూపర్ సూపర్. ఒక ఫోక్ జానర్, నా జానరే కాదు, బట్ ఐ ట్రైడ్ మై జానర్ అన్నమాట. ఛాలెంజింగ్ ఉంది, బట్ ప్యూర్ ఫోక్, సినీ ఫోక్ అది. అంటే మీకు ఎలా అనిపించింది తనతో చేస్తుంటే? ఇది 3 years ago రికార్డ్ అయిన సాంగ్, యాక్చువల్లీ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఎందుకు ఇంత టైం పట్టింది మరి? అంటే కొత్త టీం కదండి, అందరు కొత్త వాళ్ళమే. మూవీని చేసి బయట తీసుకురావడం అనేది చాలా సింపుల్ విషయం అయితే కాదు, మధ్యలో ఇన్వాల్వ్మెంట్స్ చాలా ఉంటాయి. అంటే ఈ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అంటే పరిచయం ఉన్న వాళ్ళనే తీసుకుంటారా, లేదంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి మొత్తం కొత్త వాళ్ళంతా గేమింగ్ అయి తీస్తారా మూవీస్? అది డిపెండ్స్ అండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డెఫినెట్లీ నోన్ పీపుల్స్ నే పెట్టుకుంది కదా. ఒకవేళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తీసుకోవాలంటే అది, బట్ అంత కోట్లు పెట్టేటోళ్ళు అది రాంగ్. అది నోన్ పీపుల్ తోటి.
ఇప్పటి వరకు ఏ మూవీలైనా యాక్ట్ చేసినారా? మూవీస్ అయితే ఏం యాక్టింగ్ అంతే ఇంట్రెస్ట్ లేదు బేసిక్ చేయాలని. అంటే మీరు మీ వైఫ్ బాగుంది మ్యూజిక్ చేయాలని ఉంది మీకు. అంటే మీరు సాంగ్స్ కూడా పాడుతున్నారు కదా, సో మీ వైబ్ కూడా అట్రాక్టింగ్ గా ఉంది ఇప్పుడు పీపుల్స్ కి. కొంచెం బోరింగ్ కాకుండా వాళ్ళు కంటిన్యూగా ఇంకా నెక్స్ట్ ఏంటి అని సస్పెన్స్ లో పెట్టేలా ఉంది మీ వాయిస్ కదా. సో అట్లా ఇంకా మూవీస్ కూడా చాయిస్ వచ్చిందేమో అని చెప్పేసి నా ఇంటెన్షన్. సింగింగ్ ఆఫర్ నేను ట్రై చేయలేండి బేసిక్ గా. మేబీ చేస్తే వస్తుండొచ్చు, ఒకవేళ ట్రై చేస్తే వాళ్ళు కూడా నన్ను ఎలా అప్రోచ్ వాళ్ళు కూడా తెలియని సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ లలో నా లైఫే మార్చేసిందిరా మామ అనేలా ఏమైనా ఉన్నాయా సాంగ్స్? అది ఫస్ట్ వచ్చి రెడ్డి గారి అండి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. బట్ యాజ్ అ పర్సన్ గుర్తింపు రాలేదు దానివల్ల. అది ఐ డోంట్ నో ద రీజన్. బట్ దానివల్ల అయితే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని ఎక్కడికి వెళ్ళినా ఓకే నువ్వు చేసినావు అని చెప్పుకోగలిగిన. దాని తర్వాత యాజ్ అ పర్సన్ నాకు గుర్తింపు వచ్చింది తాగుదాం. యాజ్ అ ఆర్టిస్ట్ కావచ్చు, సింగర్ కావచ్చు. ఎందుకు చాలా వరకు వైరల్ అయింది కదా అది మొత్తం, రెడ్డి గారి అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నది రీజన్ నేను స్క్రీన్ లో ఉన్నందుకే కదా. అవును. సో అది కామన్, అది తప్పేం కాదు. బట్ అంటే మేము కూడా చాలా ఇట్లా రెడ్డి గారి అమ్మాయి అబ్బాయి, అక్కడ అమ్మాయి అయితే ఆ అబ్బాయి ఇంటర్వ్యూ ఇచ్చేది అలా. అదే మోస్ట్లీ వచ్చి తాగడం వల్ల నాకు యాజ్ అ పర్సన్ అయితే గుర్తింపు వచ్చింది. ఎలా ఫీల్ అయినారు ఆ సాంగ్ చేసిన తర్వాత? మీరు సింగిల్, ఇంట్రోవర్ట్, సో అసలు అది మీకు అసలు మొత్తానికి సూటబుల్ కాదు అసలు అది. అంటే మీరు చెప్పిన దానికి, మీరు ఉండే విధానానికి, మీ ప్రవర్తనకి, సో అది రెడ్డి గారి కంటెంట్ కి నాకు సంబంధం లేదండి. దానికి మ్యూజిక్ చేసిన అంతే. అది వేరేలు సింగర్ లిరిక్స్ వేరేలు కానీ నేను మ్యూజిక్ చేసినారా? నా కంటెంట్ అట్లా ఉండదు. నాది యూత్ఫుల్, లైక్ మాస్ పబ్లిక్ వెళ్తున్నట్టు. చాలా వరకు మరి అది మ్యూజిక్ గిడంగా వైరల్ అవ్వింది కదా, మీరే కదా మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఎలా ఫీల్ అయినారు ఆ టైంలో? యా కూల్, బాగుంది. బట్ నాకేం లాభం అయితే రాదు దానివల్ల. జస్ట్ ఏదో ఎక్కడైనా వెళ్తే దానివల్ల మ్యూజిక్ ఒక చిన్న ఇంప్రెషన్ క్రియేట్, గుడ్ ఇంప్రెషన్. సూపర్. తాగడం వల్ల అయితే అది డిఫరెంట్ ఇంప్రెషన్స్. అది లైక్ గుర్తుపడుతుంది కదా, నువ్వే పాడినంటే వాయిస్ నీదే కదా, అట్లీస్ట్ ఆ ఇంప్రెషన్ ఈజ్ ఇనఫ్. అంటే ఏమనిపిస్తుంది మీకు తాగుదాం అనే సాంగ్ ఎవరైనా విన్నా నార్మల్ గా మీరు వెళ్తుంటే గిడంగా ఎవరైనా విన్నారనుకో, మీకు చెవులో పడింది అనుకో, అప్పుడు మీకు ఇంటెన్షన్ ఫీల్ హ్యాపీ అండి. దీనికోసమే నేను పాడిన సాంగ్ వీళ్ళు వింటున్నారా అనే ఎగ్జైట్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే దానికోసం ఎంత కష్టపడేది బీచ్ కోసం. ఇంకా ఇప్పుడు రాబోతున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఇంకా మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన మూవీయే కాకుండా ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయా? ఆల్రెడీ 2 మూవీస్ అయితే జరుగుతుందండి. నా త్వరలో దాని కూడా అప్డేట్స్ వస్తాయి. టోటల్లీ లైక్ 3 మూవీస్ అయితే ఉంది. అండ్ ఇంకా లైక్ కమింగ్ డేస్ లో కూడా మూవీ అయితే రాబోతుంది. సో దానికి డైరెక్టర్ వచ్చి ఇప్పుడు తాగుదాం సాంగ్ ఎవరైతే రాశారో అతనే అన్నమాట, ఎంసీ రాహుల్ రాజ్. అంటే మీరు రామ్ రాథోడ్ అని చెప్పారు కదా, ఇంకా రాహుల్ సుప్రగాంధితో విధంగా చేసినట్టు ఒకసారి ఆ మూవీ ఆగిపోయింది బేసిక్ గా. యాటిట్యూడ్ స్టార్ ఐడియా ఉందా? ఐడియా ఉంది, ప్రభాకర్ గారి కూడా. సో తన ఫస్ట్ మూవీకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే అది డ్యూ టు ప్రొడ్యూసర్ ఇష్యూ ఏమో నాకు తెలియదు కానీ ఆగిపోయింది. ఎందుకు? రీజన్స్ నో, ఐ డోంట్ నో ద రీజన్స్, బట్ ఆగిపోయింది ఆ మూవీ. దాంట్లో 5 సాంగ్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం పెద్ద ఆర్టిస్ట్ తో కొలాబ్ చేయడం అనేది కొంచెం మంచిగా అనిపించింది. ఒక ఆర్టిస్ట్ తో చేసినామంటే ఆ ఫీల్ వేరే ఉంటది, అసలు హ్యాపీనెస్. అన్నం తినకపోయినా లైక్ ఎట్లా చేస్తారు, మన కమాండ్స్ వీళ్ళు వింటారు. అంటే మీరు రాహుల్ సుప్రగాంధితో చేశారు కదా, అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది చేస్తే? ఆ మూవీ అవకాశం అది నాకు ర్యాండమ్ గా కాల్ వచ్చిందండి. ఇట్లా ఒక మూవీ ఉంది, మీ మ్యూజిక్స్ చూసి లేదంటే ప్రీవియస్ వర్క్స్ చూసి, అదే మ్యూజిక్ సాంగ్స్ చూసి కాల్ వచ్చింది, లైక్ కొత్త మూవీ చేస్తున్నాను. నేను ఏదైనా ఇమీడియట్ వెళ్ళిపోతా, లేదు తర్వాత ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఇట్లా కాల్స్ వస్తున్నా ఇమీడియట్లీ వెళ్ళిపోతా. సో అట్లా రావడం వల్ల జరిగింది. సాంగ్ అయితే పాడించినాం, అది రిలీజ్ అయింది. అది కూడా చిన్న వైరల్ అయింది. మొన్న తాగుదాం ఆ ట్రెండ్ ఉన్నప్పుడే దాన్ని మెల్ల ఇట్లా టీజ్ చేసిన సాంగ్. ఏం సాంగ్ అది? కూడా మందు సాంగ్. ఒక్క 1 లైన్. తాగక ముందు డీసెంట్, తాగినాక వైలెంట్, తాగనునికి లేదు రాయి టాలెంట్, తాగక ముందు కోహేతు, తాగినాక హమ్మతు, అన్ని లింకులను లింక్ చేసే ఈ మందుకి జై కొట్టు.
అందరూ సైనికుడికి జై కొడితే మీరు లింక్ కి కొట్టేసేమని వాడినారు. మెయిన్లీ ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో డైరెక్టర్ వల్ల మంచి సాంగ్. అంటే మీకు అసలు మాకు వినే వాళ్ళకే ఇలా అనిపిస్తుంది, గూస్బంప్స్ వస్తున్నాయి అసలు. ఎంత మొత్తం అంటే ఆ లిరిక్స్ చూడాల్సిన అవసరం లేదు, వన్స్ ఒక్కసారి వింటేనే ఎంత బాగా అనిపిస్తుంది. మీకు అసలు పాడుతుంటే బాగా ఎంజాయ్ చేస్తే ఉంటారు మీరు. మేము 1000 సార్లు విని ఉంటాం. మాకు ఇప్పుడు మీకు ఫస్ట్ టైం వచ్చిన ఫీల్ అయితే రాదు. కొత్త చేసి విన్నప్పుడు అది ఫీల్ అప్పుడు బాగుంటది. ప్రాసెస్ లో చాలా సార్లు వింటాం కాబట్టి. ఆ ఫస్ట్ పాడిన సాంగ్ కి ఈ సాంగ్ కి ఎలా ఫీల్ అయినారు? ఇప్పుడు మీరు పాడినారు కదా, తాగక ముందుకు రీసెంట్, తాగినాక వైలెంట్ అని చెప్పేసి. అట్లా నిజంగానే ఎందుకు ఉంటారు అట్లా? అంటే తాగ ముందుకు అమాయకంగా ఉంటారు, తాగిన తర్వాత అట్లా ఎందుకు అయిపోతారు? అంటే మీరు కూడా అబ్బాయే కదా, సో అబ్బాయిలలోనే చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూస్తే అమాయకంగా ఉంటారు, అది తాగిన తర్వాత తాగనట్ల ఏం లేదండి. అమ్మాయిలు నేను నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు తాగరు. సో తెలియదు అట్లా ఏమో. చాలా మంది ఉన్నారు అట్లా కూడా, మీరు చూడలేదేమో గానీ అందరు అబ్బాయిలు అట్లా తాగేటోళ్ళే ఉంటారని. అంటే ఐ మీన్ అట్లని అన్ని అమ్మాయిలు తాగని అట్లా కూడా లేదు. అవునులేండి, అది జనరేషన్ ప్రాబ్లం, వాళ్ళ పర్సనల్ జనరేషన్. అంటే ఈ మూవీలో ఈ సాంగే పాడాలి అని ఎందుకు డిసైడ్ చేశారు? ఇది సిచ్యువేషన్ అండి, డైరెక్టర్ ఏ సిచ్యువేషన్. అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటి? మూవీ కాన్సెప్ట్ తెలియదు అది, ఎందుకంటే అది ఇంకా ఆగిపోయింది కదా బయట పెట్టడం. అంటే ఇందాక మనసులో మాట అని చెప్పారు. సో అది కొంచెం ఎలా ఉంది అంటే, మనము చూస్తాం, వింటాం, సో అన్ని మనకు తెలిసినట్టే అనిపిస్తుంది. మీరు పాడిన అన్ని మిక్స్డ్ అన్నమాట, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటది, అట్ ది సేమ్ టైం చాలా మంచి కామెడీ. ఒక మనిషికి ఉండే ఫీలింగ్స్ అన్ని ఆ మూవీ రూపంలో చూపెట్టినట్టున్నారు. డైరెక్టర్ గారి మనసులోనే చెప్పారు. అది రిలీజ్ అయిపోయినదా? ఈటీవీ విన్ లో రిలీజ్ అయిపోయింది, ఓటీటీ లో ఉంది. ఎలా రీచ్ అయింది ఆ మూవీ? యా డీసెంట్ అండి, చాలా. ఎంతవరకు అయితే యాక్చువల్లీ ఈటీవీ విన్ తీసుకోవడమే చాలా పెద్ద రీచ్ అక్కడ. ఎందుకు ఈజీ తీసుకోరు ఈటీవీ విన్, చాలా పెద్ద ప్లాట్ఫామ్. బట్ అండ్ ఫస్ట్ కంటెంట్ ఓటీటీలో ఉండడం అనేది. అంటే మీరు చేసిన ఆల్బమ్స్ లో గానీ, మీరు చేసిన జర్నీలో గానీ ఎర్న్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఓకే పర్లేదు, నేను ఇంప్రూవ్ అయినాను, లేదంటే ఇంకా అవసరం ఈ ఫీల్డ్? లేదు, శాలరీ వస్తే తక్కువనో ఎక్కువనో అది శాలరీ అంటే శాలరీ, ఒక టైం పడుతుంది అట్లా ఉంటుంది. బట్ ఈ ఫీల్డ్ లో అట్లా ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతూనే కొందరు ఎర్న్ చేసేదాన్ని ఈ ప్రయాణం కూడా మనకు 1 month వల్ల కూడా కలిపేది, ఆ ఫీల్ కనిపేది. మళ్ళీ నెక్స్ట్ ఏం అవుతుందో అంటే సడన్ సర్ప్రైజ్ అన్నమాట, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అట్లా. బట్ స్టేబుల్ చేసి పెట్టుకోవాలి. దీన్ని బట్టి మీరు ఎలా ఉంటే బాగుంటుంది నా లైఫ్ అనుకుంటారు? అంటే స్టేబుల్, ఇప్పుడు చెప్పారు కదా మీరు స్టేబుల్ గా ఉంటే సరిపోతుంది, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు అని అంటున్నారు. సో మీరు అట్లా ఏమైనా ఫిక్స్డ్ గా ఉన్నారా, నా లైఫ్ ఇంక ఇలానే ఉంటే బాగుంటుంది, లేదంటే ఎలా అయితే అలా మ్యూజిక్ కంటిన్యూ చేయాలని? ఇంకా మొత్తం మ్యూజికే, ఇక ఓన్ సాంగ్ చేద్దాం. మీకు రాహుల్ సుప్రీగంధి గారికి ఎలాంటి బాండ్ ఉంది? క్లోజ్నెస్ గానీ మూవీ వల్ల ఏమైనా? ఒక మూవీ వల్లనే కలిసిన, అదొక వేరే ఏదో ఈవెంట్ లో కూడా కలిసిన, అన్న గుర్తుపెట్టారు బాగా. సో చాలా హంబుల్ పర్సన్ ఆయన. నేను అనుకున్నా అది బిగ్ బాస్ విన్నర్ యాటిట్యూడ్ ఉంటుందో ఏమో అనుకున్నా, బట్ అట్లా చాలా నార్మల్ గా ఉన్నారు. ఆర్టిస్ట్ అంతే ఉండాలి. అంటే నాకు కావాల్సిన ఇన్పుట్స్ కరెక్ట్ గా ఆయన ఇచ్చారు. నాకు ఈజ్ ఫైన్ అనిపించింది. నెక్స్ట్ కాలభైరవ గారితో కూడా వర్క్ చేశారు. కాలభైరవ గారితో గ్రేట్. సో అన్న కూడా చాలా బాగా చేశారు. సో మీరు మ్యూజిక్ లోనే గ్రేట్ అనకుండా ఇలా గిడంగా గ్రేట్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సో అతనితో ఎలా అనిపించింది మీకు? కాలభైరవ గారా? కాలభైరవ ఆయన నేను ఒక సాంగ్ పాడించామండి, సమరమే అని. అది కూడా వన్ ఆఫ్ ది మూవీ, బట్ ఐ డోంట్ నో అది ఉందో. లిరిక్స్ రైటర్ మీరు? మ్యూజిక్ డైరెక్టర్. లిరిక్స్ విష్ణు అని నా ఫ్రెండ్. ఓకే. సో ఆ సింగర్ వచ్చి కాలభైరవ గారు. ఓకే. ఎట్లా అంటే బాండే గానీ క్లోజ్నెస్ గానీ తనతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటండి, వాళ్ళు అన్ని పాడేసి వెళ్ళిపోవడం అంతే, కానీ బాగా పాడారు. అంటే మీకు తనకి ఏమైనా క్లోజ్నెస్ ఉండడం అలా ఏం లేదా? సాంగ్ వల్లనే. టైం దొరికితే ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఈవెంట్ జరిగింది, మూవీ ఓపెనింగ్. సో దానికి వచ్చి లిరిసిస్ట్ మేము చంద్రబోస్ గారితో అప్రోచ్ అవుతున్నాం. సో వర్క్ జరుగుతుంది, చూడాలి. ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నది, అంటే చూడాలి అని మీరు సస్పెన్స్ లో పెడుతున్నారు కానీ ఎలా ఉందో చెప్పట్లేదు. అది బయటకు వస్తే చెప్పుకొని బాగుంటది. అది
అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి సస్పెన్స్. ఇప్పటి వరకు చేసిన జర్నీ అంతా ఓకేనా మ్యూజిక్ డైరెక్టర్ గా? ఫైన్ అండి, వెళ్తుంది మెల్లగా. అదే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క విషయాలు జరిగింది. అంటే ఈ మ్యూజిక్ అంటే అంటే నేను ఒక డౌన్ అవుతున్నప్పుడు వేరేదో ఒకటి లేటెస్ట్ అది మంచిగా అనిపించింది. ఓకే, చాలా డౌన్ కి వెళ్తున్న స్టేజ్ కి వేరే ఒక విషయం వచ్చి లేపండి. అంటే మీకంటూ ఇన్స్పిరేషన్ గా ఎవరినైనా ఫాలో కావడం అలా ఉందా? అట్లనే చాలా మీ ఓన్ గా మొత్తం ఇండిపెండెంట్ అన్నట్టే చేసినారు, డిపెండెంట్ కాకుండా, అంతే అంటారా? మీ ఇన్స్పిరేషన్ అంటే మిగతా మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ కానీ విని కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తాం కదా. అవును, చాలా మంది వింటారు. అంటే మీరు ఓన్ గా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం అలా ఏమైనా డిసైడ్ అయినారా, చేసినారా? ప్రోగ్రామ్ అంటే షోస్, లైక్ షోస్ పెద్ద ఇంట్రెస్ట్ ఏం రాలేదు నాకు. ఇప్పుడు ఆలోచన కూడా రాలేదు, మీకు ఇంట్రెస్ట్ కూడా లేదు? రాలేదు. బట్ ఎవరైనా వస్తే మేబీ అది కూడా భయమే, స్టేజ్ లో వచ్చి నేను ఏం పడతాను. ఓకే, షోస్ డిఫరెంట్, బట్ ఫ్యూచర్ లో చూడాలి, అది కూడా బాగుంటుంది. ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా అయ్యేంత వరకు కాకముందుకు అయినంత వరకు కావాలి అంటే ఏదైనా ఒక స్ట్రగుల్ చేయాలి. సో అట్లా మీరు ఏమైనా స్ట్రగుల్స్ చేశారా? చేస్తున్నా. ఇప్పుడు మొత్తం మీద మీకు శ్రీను అంటే గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటిది అసలు మీరు పాడిన సాంగ్స్ లో? తాగుదాం అంటేనే శ్రీను, శ్రీను అంటేనే తాగుదాం. ఇక అది మోర్ దెన్ 1.5 year అవుతుంది, ఇప్పుడు కూడా దాని హవా నడుస్తూనే ఉంది. అవును, ఇప్పటికి తగ్గలేదు. మందు సాంగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ అంటారు కదా. అవును, సో అది క్లాసిక్. తగ్గేదేలే అని ఎట్లా వచ్చిందో ఆ డైలాగ్, ఇది కూడా అలానే ఊపిచ్చేసింది. మేబీ ఫ్యూచర్ లో ఇంకొక ప్లాన్ ఉంది, అది సెకండ్ పార్ట్ కూడా తీయాలని. లైఫ్ అంతా ఎలా రీచ్ అవుదాం అనుకుంటున్నారు? అంటే నా లైఫ్ అంటేనే ఇంకా మ్యూజిక్ డైరెక్టరే అనేలా ఇక గుర్తింపు అయిపోదాం అనుకుంటున్నారు? అవును, చూసేదానికి మీరు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీకు ఇవన్నీ మీ నోటితో విన్న తర్వాత లవ్ స్టోరీ లేదంటే నాకైతే నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే కంపల్సరీ ఒక లవ్ స్టోరీ అయినా ఉంటది అనిపిస్తుంది. లేదు, ఒక చిన్న వీడియో చేస్తే గిడంగా కొంచెం ఫేస్ లుక్ ఓకే అనుకుంటే ఎన్నో కామెంట్స్ పెడుతూనే ఉంటారు ఇష్టం వచ్చినట్టు. సో అట్లా మీకు చాలా వస్తూ ఉంటుండే. ఇప్పుడు తాగుదాం సాంగ్ లో మీరు చాలా హిట్ అయినారు కదా, అట్లా సాంగ్ వచ్చే ఉంటాయి మేబీ. ఏదో ఉంటది, నెగిటివ్ కూడా వస్తుంది, అన్ని వస్తుంది, అవన్నీ ఏది మనం పట్టించుకోవాలని మన చేతి. ఓకే, నెక్స్ట్ ఏమైనా కొత్త శ్రీను అంటే కొత్తగా ఏమైనా ఉన్నాయా సాంగ్స్ గానీ ఇంకా ఏదైనా? మీ ఇంట్రోవర్ కాబట్టి మీలో ఉన్న టాలెంట్ మేము నెక్స్ట్ అయితే ఒక సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం, బట్ ప్రెసెంట్ కొన్ని వర్క్స్ వల్ల కొంచెం డిలే అయిపోయింది. కానీ మంచి సాంగ్ చాలా, అది యూత్ఫుల్ క్యారెక్టర్ సాంగ్, కొంచెం అమ్మాయి బేస్డ్ ఉంటుంది ఆ సాంగ్. ఇప్పుడు దాకా నేను అమ్మాయి బేస్డ్ అయితే ఏ సాంగ్ అది కొంచెం అమ్మాయి బేస్డ్, సింగిల్ మొత్తం సింగిల్ గానే ఉంటుంది. కానీ అది ఒక అమ్మాయి గురించి చెప్తున్న సాంగ్. ఎందుకు అంటే అమ్మాయి గురించి ఎందుకు? అది బ్రేకప్ సాంగ్ లాగానే ఉంటుంది, కాకపోతే ఫన్నీ వేలు ఉంటుంది. అమ్మాయిని డౌట్ పడుతున్నట్టు ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే ఒక అమ్మాయి లైఫ్ లేదంటే అమ్మాయి అబ్బాయి లైఫ్ ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ లో జనరేషన్ యూత్ లో జరుగుతుంది. అమ్మాయి ఫోన్ చేస్తే లేపదు, లేకపోతే యూత్ కున్న ప్రాబ్లమ్స్ అంటారా? ఎందుకు రిప్లై ఇంకి లేనిపోని డౌట్లు రావడం, క్వశ్చనింగ్ మార్క్స్. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. చాలా మంది రిలేట్ కూడా అవుతున్నారు ఆ సిచ్యువేషన్స్ కి. మంచి కంటెంట్ అయితే రాబోతుంది. తాగుదాం ఒక బ్రాండ్ అయిపోయింది శ్రీను గారికి. అది మీరు ఇంకేం చేసినా అది చిన్నగానే కనిపిస్తుంది, ఇంకా ఇంకా పెద్ద కావాలి ఆకర్షణలు. తాగుదాన్ని క్రాస్ చేస్తే అప్పుడు ఏదైనా చెప్పుకొని దాన్ని బీట్ చేయాలంటే ఇంకా దానికి మించిన సాంగ్ కూడా తీసుకోవాలి, అదే ప్రయత్నం అయితే. ఓకే, సూపర్ సూపర్. ప్యారలల్ గా మూవీస్ కూడా ట్రై చేస్తున్నా, టైం ఉన్నప్పుడు నా ఓన్ కంటెంట్ కూడా చూసుకున్నాను. నెక్స్ట్ మూవీస్ లో శ్రీను గారు హీరోగా వచ్చే అవకాశం ఉందా మనకు? లేదా, హీరో అనేది చిన్న విషయం, చిన్న మాట కాదు. అంటే ట్రై చేస్తూనే డైరెక్టర్ అయిపోయారు. నాకు అది డబ్బు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే నేనే ఓన్ గా చేసుకుంటాను, వేరే వాళ్ళ డబ్బులతో ఎక్స్పెరిమెంట్ అంతే కదా. ఇప్పుడు తాగుదాం కూడా నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఓకే, ఎంత ఖర్చు అయింది? లైక్ 2.5 దాకా ఉంటుంది. మీరు పెట్టిన దానికి పర్లేదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెట్టింది వచ్చేసి. బట్ దానికంటే మించి గుర్తింపు అదొకటి అడుగుతారు కదా, అదొకటి అయితే వచ్చింది. బ్రాండ్ అయితే చేసేసింది మీరు పెట్టిన దానికి బాధ లేకుండా. అది మనం ఎంత డబ్బు పెట్టినారు, అది కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. అవును. సో చూసారు కదా, సిఎన్యు అంటే అసలు ఎవరు? అసలు తాగుదాం ఊగుదాం అనే సాంగ్ మనకు తెలుసు గానీ తాగుదాం ఊగుదాం అనే సాంగ్ రాసింది ఎవరో తెలీదు, పాడింది ఎవరో తెలియదు. ఆ గొంతు మాత్రమే మన చెవులలో పడింది. ఆ గొంతు ఇంతవరకు చెప్పినటువంటి శ్రీను గారు
సో చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాం. టైం 24/7. థ్యాంక్ యూ శ్రీన్ గారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.